ఏ నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఈ క్షణంలో నువ్వు ఏ బంధాన్ని అయితే నువ్వు తలుచుకుంటూ ఇది వింటూ ఉన్నావో ఆ బంధం అనేది 10 నిమిషాల్లో నీ వశం అవుతుంది. ఇది 1000% నిజం. ఈ నిజం ఈ వీడియోలోనే ఆధారాలతో సహా నేను చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అని అమ్మవారైతే మన ముందుకు వచ్చేసారండి. చాలామంది మేము ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నాము, వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు అక్క. అటువంటి సమయంలో అమ్మవారి ఆశీస్సులతో మాకు ఈ సందేశాల రూపంలో చక్కగా ప్రతిరోజు కూడా మాకు ఏ సమస్య వచ్చినా ఒక ధైర్యం అనేది మాకు ఉంటూ ఉంది. నిజంగా మా జీవితంలో ఏది జరగలేదని మేము బాధపడ్డామో మాకు అలాంటి దాని నుండి ప్రతి ఒక్కదానికి పరిష్కారం అనేది అమ్మవారు మాకు చూపిస్తూ ఉన్నారు. వెన్నంటి మాకు తోడుగా నిలిచి మా సమస్యలను మా నుండి దూరం చేస్తూ ఉన్నారు. మేము ఏం చేస్తే దాని నుంచి బయట పడగలుగుతామో కూడా వివరంగా తెలియచేస్తూ ఉన్నారు అని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా 100కి 1000% నమ్మకంతో మీరు కనెక్ట్ అయ్యారు కనుకనే మీకు ఇటువంటి మంచి అనేది జరుగుతుంది. మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతున్నారు. అట్లాగే మీకు ఏదైనా సరే అమ్మవారి సందేశం ఈరోజు కనుక మీకు ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది. తమకు ఇష్టమైన మనిషి తనకు బంధం ఎవరైతే ఉంటారో అది భార్యాభర్తల బంధమా లేదా ప్రేమికుల బంధమా కానీ, లేకపోతే కనుక తల్లి బిడ్డల బంధమైనా సరే కానీ, లేకపోతే మరి ఏ ఇతర స్నేహ బంధమైనా కానీ, ఏ బంధమైనా సరే కానీ ఆ బంధం అనేది నీకు నచ్చినప్పుడు ఆ బంధం కోసం నువ్వు ఆ సంబంధం కోసం మనిషి ఎంతకైనా సరే కానీ దిగజారిపోతారు, ఎంత దూరమైనా కూడా వెళ్ళిపోతారు. ఉదాహరణకు భార్యాభర్తలనే చూసుకుంటే, మరి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉంటుందో అది చాలా 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 పవిత్రమైన సంబంధం. ఆ బంధాన్ని కొంతమంది చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఉదాహరణకు భర్తనే మనం గమనించుకున్నట్లయితే కనుక భర్త మీద భార్యకు చాలా చులకన ప్రభావం అనేది అందరి గురించి కాదు కానీ ఎవరో కొంతమంది గురించి అయితే ఉంటారు కదండి, వారి గురించి చులకన ప్రభావం మేము మగవారము మేము తీసుకొచ్చి పెడితే కూర్చుని వండి పెట్టడానికి కూడా ఏమన్నా నొప్పా ఏదన్నా తీపా